త్రిబుల్ ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో లెజెండరీ డైరెక్టర్ రాజమౌళి తీసే సినిమా SSRMB పై వరల్డ్ వైడ్ గా అటెన్షన్ క్రియేట్ అయింది. ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ఎవరి ఊహలకు అందటం లేదు. ఈ సినిమా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే కెన్యాలోని నేషనల్ పార్క్ లో రాజమౌళి, కార్తికేయులు చక్కర్లు కొడుతున్నారు. అక్కడ అటవీ ప్రాంతాన్ని, జంతువులు ఎక్కువగా ఉండే ప్రదేశాలను సర్చ్ చేస్తున్నారు. కానీ అఫీషియల్ గా ఈ సినిమా గురించి డైరెక్టర్ రాజమౌళి ఎలాంటి అనౌన్స్మెంట్ చేయలేదు. మరోవైపు గాసిప్స్ మాత్రం ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా అందరినీ ఆశ్చర్యపరుస్తూ SSRMB ప్రాజెక్ట్ లో మహేష్ బాబు రోల్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తోన్న సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు రాముడిగా కనిపించనున్నట్లుగా ఓ రేంజ్ లో టాక్ వినిపిస్తోంది. మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో రూపుదిద్దుకుంటున్న సినిమా స్టోరీకి, రామాయణానికి పరోక్షంగా ఓ లింక్ ఉన్నట్టుగా ఇన్సైడ్ వర్గాల టాక్. అయితే ఈ సినిమాలోని ఓ ప్రత్యేకమైన సీన్ లో రాముడి అవతారంలో మహేష్ బాబు కనిపించనున్నట్టు ఫిలిం నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వారణాసిలో ఈ కీలక సన్నివేశాల షూటింగ్ జరగనుందని తెలుస్తోంది. ఇక ఎప్పుడైతే రాముడిగా మహేష్ బాబు కనిపించనున్నాడనే వార్త బయటికి వచ్చిందో మహేష్ బాబు హార్డ్ కోర్ ఫ్యాన్స్ కు నిద్ర కూడా పట్టడం లేదు. ఎప్పుడెప్పుడు తెరపై తమ అభిమాన హీరో మహేష్ బాబును రాముడి రూపంలో చూద్దామా అని ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మరికొందరైతే తమకు నచ్చిన స్టైల్లో మహేష్ బాబుని రాముని అవతారంలో రెడీ చేసి సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తున్నారు. ముఖ్యంగా రాముని అవతారంలో ఉన్న మహేష్ బాబు AI ఇమేజెస్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్న సినిమాకు సంబంధించి దర్శకధీరుడు రాజమౌళి ఇటీవలే ఓ అప్డేట్ ఇచ్చాడు. సోషల్ మీడియా వేదికగా కెన్యాలోని ఎడారి ప్రాంతంలో రాజమౌళి ఉన్న ఫోటోను కార్తికేయ షేర్ చేశాడు. దీంతో ఆయన మహేష్ సినిమా కోసం లొకేషన్స్ సర్చ్ చేస్తున్నట్టుగా క్లారిటీ వచ్చేసింది. అయితే ఈ చిత్రంలో జంతువులు ఎక్కువగా కనిపిస్తాయని రీసెంట్ గా జక్కన్న హింట్ ఇచ్చాడు. కనీసం ఇలాగైనా అప్డేట్ ఇచ్చారంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ యాక్షన్ అడ్వెంచర్ సినిమాను త్వరలోనే పట్టాలెక్కించనున్నారు. ప్రస్తుతం మూవీ మేకర్స్ దృష్టంతా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులపైనే ఉంది. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం రామోజీ ఫిలిం సిటీలో ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని టాక్. ఈ ప్రాజెక్టు కోసం రాజమౌళి AI టెక్నాలజీని యూజ్ చేయనున్నట్టుగా కూడా రీసెంట్ గా వార్తలు వినిపించాయి. ఈ మూవీలో పలువురు ఫారిన్ యాక్టర్స్ కూడా కనిపించనున్నారని తెలుస్తోంది. దుర్గా ఆర్ట్స్ పై ఏదేమైనా ఒకవేళ మహేష్ బాబుని రాముడి వేషంలో రాజమౌళి చూపించాలనుకుంటే తెరపై మహేష్ బాబుని ఎలా చూపిస్తాడోనని మూవీ లవర్స్ లో ఈగర్నెస్ క్రియేట్ అయింది.